జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 63. రాజు తన శత్రు రాజ్యంతో ఎలా ఉండాలి, రాజుకు రాజ్యం పోయినప్పుడు ఏం చెయ్యాలి, మానవునికి అత్యంత పరమ ధర్మము ఏది అని అడుగుతున్నాడు ధర్మరాజు. చెప్తున్నాడు భీష్మాచార్యుల వారు. వైశంపాయన మహర్షి ఈ ధర్మముల గురించి భీష్మాచార్యులు వారిని అడిగాడా ధర్మరాజు? అడిగితే ఆయన చెప్పారా? చెప్పి ఉంటే ఈ 3 విషయాలపైన నాకు వివరణగా చెప్పండి, ఏం చెప్పాడు పండితుడు అని అడిగాడు జనమేజయ మహారాజు. రాజన్, ఈ 3 విషయాలపైన ధర్మరాజు అడిగాడు. పండితుడైన భీష్మాచార్యులు వారు చెప్తున్నారు, వినండి. ధర్మరాజా, నీవు అడిగిన ఈ 3 విషయాల గురించి పూర్వము ఇంద్రుడు తన గురువు అయినటువంటి బృహస్పతిని అడిగాడు. అందుకు సమాధానం చెప్పాడు బృహస్పతి, వినండి. శత్రురాజును జయించాలి, ఓడించాలి అంటే రాజు వేచి ఉండాలి, సమయం కొరకు సరి అయిన అదును చూసుకొని శత్రురాజును ఓడించాలి యుద్ధంలో. అంతేగాని అనవసర కయ్యము, విరోధము ప్రకటించి ఆ రాజుపై ద్వేషము ఉన్నది అనే విషయాన్ని ఆ రాజుకు తెలియనీయరాదు. ఊరకనే ఆ రాజును రెచ్చగొట్టుట మంచిది కూడా కాదు. గనుక శత్రువు అనే రాజుతో అసత్య స్నేహం చెయ్యాలి, ఇంగ్లీష్లో సూడో ఫ్రెండ్షిప్ చేయాలి. శత్రువును నమ్మించి మోసంతో సంహరించాలి. అతడు పూర్వం తనకు చేసిన అన్యాయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. శత్రు సంహారానికి చేయు పథక రచన శత్రు రాజ్యానికి ఏ విధంగా కూడా తెలియరాదు. తన సైనికాధికారులకు కూడా యుద్ధం రోజు వరకు తెలియరాదు. అలాగే ఒక రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక రాజుతోనే యుద్ధం చేయాలి, కానీ ఇతర రాజులతో కూడా ఒకేసారి యుద్ధానికి వెళ్ళరాదు. కావాలి అనుకుంటే ఒక రాజు తర్వాత ఇంకో రాజుతో యుద్ధం చేయవచ్చు రాజు, అంతేగాని ఒకేసారి పలువురు రాజులతో యుద్ధానికి వెళ్ళుట రాజుకు క్షేమకరము కాదు అని చెప్పాడు ఇంద్రుడికి తన గురువు బృహస్పతి. అనగా అంటున్నాడు ధర్మరాజు, మహాత్మా, రాజుకు తన రాజ్యం పోయినప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. చెప్తున్నాడు భీష్మ పండితుడు. రాజా, ఒక రాజు యొక్క దేశము తన దాయాదుల వలనో, దుష్ట మంత్రుల వలనో, శత్రు రాజుల వలనో, లేక సైనికాధికారుల వలనో కోల్పోతే ఏం చెయ్యాలో ఒక మంచి వాస్తవ గాథ చెప్తాను, విను. కోసల దేశ రాజు క్షేమదర్శి విదేహ దేశ రాజు చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడు అడవులు పట్టి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ అతని దగ్గర ఎంత ముందు పనిచేసి అడవులకు వెళ్ళిపోయిన అతని మంత్రి మునీశ్వరుడుగా మారి తపోశక్తిలో ఉన్నాడు. అతడిని కలిశాడు ఓడిపోయిన ఈ క్షేమదర్శి కోసల రాజు. తన బాధ, తాను ఓడిపోయిన విధము, అతడు విదేహ దేశ రాజుతో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయిన విధము అంతా ఎరింగించి బాధపడ్డాడు. అప్పుడు ముని వృత్తిలో ఉన్నటువంటి ఆ దర్శి అతని పూర్వ మంత్రి ఇలా చెబుతున్నాడు, రాజుకు రాజ్యము కానీ, ధనము కానీ, అధికారము కానీ అన్నీ దైవాధీనంగానే వస్తాయి, దైవాధీనంగానే పోతాయి. మరలా అతనికి ఆ అధికారము, రాజ్యము రావచ్చు, రాకపోవచ్చు. దాని గురించి విచారపడుతూ మదనపడుతూ ఉండిపోవడము ఆ రాజుకు తగని పని. అతని కర్తవ్యాన్ని అతడు మరువరాదు. కోసల రాజా, మనము దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా మన ప్రాణాలను కాపాడుకోగలమా? మన భార్యాబిడ్డల ప్రాణాలను కాపాడుకోగలమా? అలాగే మన రాజ్యాన్ని మనం కాపాడుకోగలమా? దేనికైనా దైవ కృప ఉండాలి. మన ప్రాణములు, మన భార్యాబిడ్డల ప్రాణముల కంటే మా రాజ్యం గొప్పది కాదు కదా. గనుక స్థితప్రజ్ఞత అనేది ఏర్పాటు చేసుకోవాలి. స్థితప్రజ్ఞత అనేది అందరికీ అలవడే లక్షణము కాదు.
ఆ స్థితప్రజ్ఞత ఉత్తమ లక్షణాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోలేకపోయినా కానీ అందులోని కొన్ని ప్రాథమిక సూత్రాలైన రాజు తెలుసుకోవాలి. తెలుసుకొని పోయిన వాటి గురించి ప్రతి దినము చింతిస్తూ ఉండి కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. పోయిన దానికి వగచుచు ప్రతి క్షణము చింతించుచు అనారోగ్యం తెచ్చుకోరాదు, కృంగిపోరాదు. అలా ఉండుట రాజుకు కొంతవరకు స్థితప్రజ్ఞతగా మనం భావించవచ్చు. అలా పోయిన దాని గురించి ఆలోచిస్తూ వగచుచు నిర్వీర్యం కాకుండా నీకు ఉన్న పాత మిత్ర రాజ్యాలను కలిసి వారి యొక్క సహాయ సంపత్తి కోరు. నీ అనుకూల వర్గాలను కూడగట్టుకో. నీ పూర్వపు సామంతరాజులు మిత్రరాజులు ఎవరున్నారో వారిని కలువు. వారందరి సహాయ సంపత్తితో నిన్ను పడగొట్టిన ఆ శత్రురాజుపై దండెత్తి అతడిని సంహరించు. నీ రాజ్యాన్ని నీవు కాపాడుకో. అప్పుడు నీకు మరలా నీ పూర్వ వైభవం వస్తుంది. దానికి తగు ప్రణాళిక చేసుకోవాలి. కానీ పోయింది కదా అని బాధపడుతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే ఎప్పటికీ నీకు తిరిగి పాత గౌరవం రాదు అనగా ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్యులు వారిని. తాత, మరి పరిజనములోని ఘనజనమును ఎలా చూసుకోవాలి? పరిజనం ఘనజనం ఎలా చూసుకోవాలి అడిగాడు ధర్మరాజు. ధర్మరాజా ధర్మంగా విధించిన పనులను వసూలు చేసి ప్రజలతో మంచి బంధాలు కలిగి ఉండి ఆ ధనాన్ని నేరుగా రాజు కోశాగారానికి చేర్చే అధికారులు, నీతో ఉండే మంత్రులు, రాజోద్యోగులు, నీతో ఉండే సైనికాధికారులు, నీ సైన్యము, నీ యొక్క అంతఃపుర ఉద్యోగులు, వీళ్ళంతా కూడా నీకు ఘన జనులు అని పిలువబడతారు. ఇంకా పరిజనులు అంటే నీ పురవాసులు, దేశవాసులు, సాధారణ పౌరులు అంతా కూడా పరిజనులు లేదా సామాన్యులుగా పిలువబడతారు. రాజు అనేవాడు ఘనజనులు పరిజనుల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా, ఒకరిని ఒకరు పీడించకుండా చూసుకోవాలి. ఇరు వర్గాల వారు సమన్వయంతో ఉండాలి. ఆ విధంగా తగు ఏర్పాటు రాజు చేసుకోవాలి. లేకుంటే ఘనజనులు పరిజనులను పీడిస్తారు. అప్పుడు రాజుపై ప్రజలకు ఏకీభావం వస్తుంది, కీర్తి పోతుంది, తిరుగుబాటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. తాత భీష్మాచార్య పండిత, మీరు ఇన్ని ధర్మాలు చెప్తున్నారు. ఇన్ని ధర్మాలను ఆచరించుట ఏ రాజుకైనా ఏ మానవుడికైనా కష్టమే. గనుక ఏ ఒక్క ధర్మం అనుసరిస్తే రాజు లేదా సామాన్య మానవుడు ఇహపరంలోనూ సుఖంగా ఉంటాడు. భూమిపైన ఉన్నప్పుడు, పరలోకం ఉన్నప్పుడు కూడా అతడు సౌఖ్యంగా సుఖంగా ఉంటాడు. ఆ ధర్మాన్ని చెప్పండి అని అడిగాడు ధర్మరాజు. చెబుతున్నాడు భీష్మాచార్యుల వారు. ధర్మరాజా, జాగరూకుడవై విను. మహారాజు కానీ సామాన్య మానవుడు కానీ ఇహంలోనూ పరములోనూ ఉచ్చస్థితిలో ఉండాలి అంటే, ఉత్తమగతి పొందాలి అంటే అతడు ముందు తన తల్లిదండ్రుల సేవ చెయ్యాలి, గురుసేవ చేయాలి, వారి ఉత్తర్వులను అమలు చేయాలి. మానవుడికి కానీ రాజుకు కానీ తమ తల్లిదండ్రులు రాజ్యాన్ని కానీ ఆస్తిపాస్తులను కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా వారు ఆ మానవుడికి ఆ రాజుకు ప్రథమ దైవములే. దైవం కంటే మిన్న కూడా. వారు పూజ్యనీయులు. వారి సేవ చేస్తేనే దేవతలు అతడిని దీవిస్తారు. అతడికి ఏ క్రతువులు చేసినా కూడా అవి ఫలవంతం అవుతాయి. తల్లిదండ్రులను గురువును పూజించిన వానికి వారు చేసే క్రతువులు ఫలించవు. వారు చేసే యజ్ఞయాగాలు, పూజలు ఫలించవు. తల్లి, తండ్రి తరువాత గురువు పూజనీయుడు. ఈ ముగ్గురు కూడా వేదత్రయము అని చెప్తున్నాయి వేదములు. ఈ ముగ్గురు కూడా ముల్లోకాల వంటి వారు మానవుడికి. ఈ ముగ్గురు కూడా
త్రిమూర్తుల వంటి వారు మానవుడికి. ఈ ముగ్గురు కూడా త్రిమాతలు వంటి వారు మానవుడికి. ఈ ముగ్గురు త్రేతాగ్నులు వంటి వారు మానవుడికి. మానవుడు ప్రతి ఉదయాన్నే తల్లికి నమస్కరించి వందనం చేయాలి, ప్రదక్షిణం చేయాలి, తల్లిని పూజించాలి. తరువాత తండ్రిని నమస్కరించి పూజించి ప్రదక్షిణం చేయాలి. ఆ తరువాత గురువును అదే విధముగా పూజించాలి ఆ మానవుడు. అయితే ధర్మరాజ వాక్య పాలన చేయనప్పుడు మాత్రము తల్లి కంటే గురువు కంటే తండ్రి వాక్యానికే విలువ ఇవ్వాలి కుమారుడు. ఇక్కడ తండ్రిదే ప్రథమ స్థానం అని చెప్తున్నాయి వేదములు, స్మృతులు. ఇదే విషయాన్ని వాల్మీకి కూడా తన రామాయణ గాథలో చెప్పాడు. ఈ విధంగా నడుచుకున్న కుమారుడు మరి ఏ ఇతర పుణ్య కార్యక్రమాలు చేయకపోయినా కూడా అతడు పుణ్యాత్ముడే. అతనికి వాక్శుద్ధి ఉండును, ఉత్తమ గతులు కలుగును. ఇట్టి వారితో యజ్ఞ యాగాదులు తపస్సు చేసిన వారు కూడా సరిపోరు. ఎందుకంటే ఇతడు చేస్తున్నది తపస్సే. తల్లిదండ్రులను గురువును పూజించుట అతనికి ఒక గొప్ప తపస్సుగా మారును. ఇక స్త్రీ విషయానికి వస్తే వివాహానికి ముందు తల్లిదండ్రులు పూజ్యులు. వివాహానంతరము ఆ స్త్రీకి భర్తయే పరమదైవము. వివాహిత భర్తను ఒక వ్రతముగా భావించాలి. అది ఆమెకి పాతివ్రత్యాన్ని ఇస్తుంది. ఆ భర్తతోనే జీవనము. ఆ భర్త మాటకు విలువిచ్చి ఆ భర్త మాట పాటించుట, అతనితోనే సంసార సుఖము. ఆ భర్తను అనుగమించి అతని సేవ చేసి తదుపరి అత్తామామల సేవ చేస్తూ బిడ్డలను సక్రమంగా పెంచుట ఆ స్త్రీమూర్తికి పరమధర్మం. అట్టి స్త్రీమూర్తి ఇంకా ఇటువంటి పూజలు క్రతువులు చేయకపోయినా కూడా ఆమె ఒక గొప్ప తపస్సు చేస్తున్న దాని వలె తపోశక్తి ఆమెకు వస్తుంది. ఆమె మునీశ్వరులను కూడా మించిన శక్తిని సంపాదించుకోగలదు. ధర్మరాజ ఈ విషయాలను సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు చెప్పారు. ఈ విషయాలను వేదములు, ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి అని చెప్పాడు ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు. జై శ్రీమన్నారాయణ.